దేశభక్తి నినాదాలతో మారుమోగిన సాలూరు వైభవంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం. సాలూరులో గురువారం నాడు శివాజీ బొమ్మ సెంటర్ వద్ద హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఉత్సాహభరితంగా నిర్వహించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఒకే వేదికపైకి చేరుకుని సామరస్యాన్ని, ఐక్యతను చాటి చెప్పారు. కార్యక్రమ స్థలాన్ని శివాజీ సెంటర్ ఆటో యూనియన్ సోదరులు రాత్రి నుండే శ్రమించి అలంకరించడంతో పండుగ వాతావరణం నెలకొనింది. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశభక్తి నినాదాలతో ప్రాంతం మారుమోగింది. యువత పెద్ద సంఖ్యలో హాజరై చరిత్రలో శివాజీ మహారాజ్ సాధించిన విజయాలు, ధర్మ రక్షణ కోసం చేసిన పోరాటం గురించి ప్రసంగాలను ఆసక్తిగా వినిపించారు. ఈ సందర్భంగా టౌన్ సిఐ అప్పలనాయుడు మాట్లాడుతూ, ధర్మాన్ని కాపాడేందుకు ఖడ్గమెత్తిన అజేయ వీరుడు, అన్యాయానికి తలవంచని పరాక్రమశాలి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన స్ఫూర్తి నేటికి యువతకు మార్గదర్శకమని అన్నారు. రాజ్యం కోసం కాదు, ధర్మ స్వరాజ్యం కోసం ఆయన చేసిన త్యాగం ప్రతి భారతీయునికి ఆదర్శమని పేర్కొన్నారు. యువత దేశభక్తి, నైతిక విలువలు, సమాజ సేవ పట్ల నిబద్ధతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం శాంతియుతంగా ఘనంగా ముగిసింది. పాల్గొన్న నాయకులు, ప్రజలు ప్రతి సంవత్సరం ఇలాంటి వేడుకలను మరింత వైభవంగా నిర్వహించాలని వారి సంకల్పాన్ని వ్యక్తం చేశారు. అందరికీ శుభోదయం అండి. ఈరోజు మన సాలూరు పట్టణంలో ఛత్రపతి శివాజీ గారి జయంతోత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. మరి శివాజీ గారు ప్రజెంట్ ఉన్న యువతకు ఒక మార్గాన్ని చూపించడం జరిగింది. అంతేకాకుండా హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని ఆ కాలంలోనే మనం కాపాడుకుంటూ వచ్చి దానికంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చిన ఒక మహనీయుడు, గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క జయంతోత్సవాలను మనం నెమరువేర్చుకుంటూ వాటిని జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. అతని యొక్క భావాలను, ఆశయాలను కూడా మనం ఎల్లవేళలా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రజలందరినీ కోరుకోవడం జరుగుతుంది. యువత కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరపడం వల్ల దేశభక్తితో పాటుగా హిందుత్వం పట్ల అన్ని రకాలైన భావాలు ఏర్పరచుకుని వారు సభ్య సమాజానికి ఉపయోగపడే విధంగా బాటలు వేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఇటువంటి ఉత్సవాలు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని నన్ను ఇన్వైట్ చేసి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను.